అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మణ్ ఏకాంబరం టీచర్స్ కపుల్ టాక్ ఛానల్ నుండి మరో కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. టాపిక్లోకి వెళ్ళబోయే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరందరికీ కొత్త విషయాలు తెలియజేసే అవకాశం మాకు కల్పించండి. మీకు వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. మీకు ప్రతి వీడియో మీరు చూసి ఆ విషయాలు అవగాహన కల్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. దయచేసి అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ని సెట్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ముందుగా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. అసలు తమిళంలో చూపిన విధంగా ఉగాది పండుగ అసలు ఎప్పుడు జరుపుకుంటాం, దాని వెనుకున్న కథ, దానికి ఉగాది పచ్చడికి పండుగకి సంబంధం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం కూలంకషంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి. మధ్యలో స్కిప్ చేయకండి. స్కిప్ చేస్తే ఏ విషయం కూడా మీకు అర్థం కాదు. దయచేసి పూర్తిగా చివరి వరకు వీడియోని ఫాలో అవ్వండి. మనం ఉగాది పండుగని చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది పండుగని మనం చాంద్రమాన కాల ప్రకారం తెలుగువారు జరుపుకుంటూ ఉంటారు. ఈ తెలుగు సంవత్సరం వారికి ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతున్నదని నమ్ముతూ ఉంటారు. అయితే మనకి అసలు ఉగాది అంటే యుగ ప్లస్ ఆది, యుగాది అంటే జత. జత అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఉత్తరాయణం దక్షిణాయనం రెండు కాలాలు కలిసి ప్రారంభమయ్యే సమయాన్ని మనం యుగాది రోజుగా మనం పేర్కొంటాం. సో ఈ రోజు నుంచే ఉత్తరాది దక్షిణాది పుణ్యకాలాలు రెండు కూడా కలిసి మొదలవుతాయి కాబట్టి దాన్ని ఉగాదిగా పేర్కొంటాం. మరో రకమైన సమాచారం ఏంటంటే ఉగాదిలో ఊ అంటే నక్షత్రం అని, గా అంటే గమనమని, నక్షత్రాలు ఈ రోజు నుంచి గమనాన్ని ప్రారంభిస్తాయి కాబట్టి దీన్ని ఉగాదిగా మనం ఈ రోజు నుంచి తెలుగు సంవత్సరాదిగా ఉగాదిగా జరుపుకుంటూ ఉంటాం. తర్వాత ఉగాది రోజున మనం కొత్త బట్టలు కుట్టించుకొని పిండి వంటలు తయారు చేసుకొని 6 షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని తయారు చేసుకుంటాం. ఈ ఉగాది రోజున ఉగాది పచ్చడి తయారు చేసుకొని మనం దేవుడి ముందు నైవేద్యంగా ఉంచి ఆ తర్వాత పచ్చడిని అందరం తీసుకొని బంధువులందరికీ పంచుతూ ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈ పచ్చడిని ఎలా తయారు చేస్తారంటే కొబ్బరి ముక్కలు, బెల్లము, వేపపూత, మామిడి ముక్కలు, ఇలా 6 కారము, ఉప్పు, చింతపండు, ఇలా 6 రుచులతో కూడిన పదార్థాలను తీసుకొని ఆ షడ్రుచులతో ఈ పచ్చడి తయారు చేస్తారు. దీనిలో ఈ షడ్రుచులు మనం చూసినట్లయితే తీపి, పులుపు, వగరు, కారం, చేదు, ఉప్పు, ఈ 6 రుచులని మనం షడ్రుచులు అంటాం. అంటే మన జీవితంలో కూడా ఈ 6 రుచులతో మనకి సంబంధం ఉంది. అంటే మన జీవితంలో కష్టాలు, సుఖాలు, తర్వాత మనకి 6 రకాల రుచులు మాదిరిగా మనకి అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, సుఖ సంతోషాలు వస్తూ ఉంటాయి, బాధలు వస్తూ ఉంటాయి, కష్టాలు వస్తూ ఉంటాయి. వీటన్నిటిని కూడా మనం సమానంగా స్వీకరించి జీవిత గమనం చేయాలి. అలానే ఈ ఉగాది పచ్చడి కూడా ఈ 6 రుచులలో ఏది ఎక్కువ కాకుండా ఏది తక్కువ కాకుండా సమపాలలో ఉంచి తయారు చేసి ఈ అందరికీ ఇష్టపూర్వకంగా ఈ పచ్చడిని పంచుకుంటారు. ఈ పండుగని మహారాష్ట్ర, కేరళ, బెంగాల్, తర్వాత తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో తెలుగు వారందరూ కూడా, ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరూ కూడా ఆనందభరితంగా జరుపుకుంటూ ఉంటారు. మహారాష్ట్రలో ఈ పండుగని గుడిపత్వ అంటారు, తమిళనాడులో పుట్టండగా అంటారు, పంజాబ్లో వైశాఖి అంటారు, మనం ఉగాది అని పిలుచుకుంటూ ఉంటాం. ఈ ఉగాది పండుగకి చాంద్రమాన కాలం ప్రకారం చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఈ పండుగను జరుపుకోవడానికి కారణం ఏంటంటే పురాణ కథ ప్రకారం బ్రహ్మదేవుడు తన దగ్గర ఉన్న వేద గ్రంథాలన్నింటినీ కూడా భద్రపరిచి ఒక చోట ఉంచుకుంటాడు. అయితే ఒకరోజు
సోమాసురుడు అనే రాక్షసుడు ఈ వేద గ్రంథాలని దొంగిలించి సముద్ర గర్భంలోకి వెళ్ళి దాగి ఆ గ్రంథాలను తన వద్ద ఉంచుకుంటాడు. బ్రహ్మదేవుడు ఆ రాక్షసుని ఎదుర్కొనలేక విష్ణుమూర్తికి ఇష్టపూర్వక ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తే అంతటా నారాయణుడు ప్రత్యక్షమయ్యి బ్రహ్మదేవుడికి, నేను ఆ రాక్షసుని సంహరించి నీ వేద గ్రంథాలు తీసుకొచ్చి నీకు అప్పచెప్తానని అభయహస్తం ఇచ్చి వెంటనే ఆ సముద్ర గర్భంలో దాగి ఉన్న సోమాసురుణ్ణి సంహరించి ఆ వేద గ్రంథాలని తీసుకొని బ్రహ్మదేవుడికి చైత్ర శుద్ధ పాడ్యం నాడు, అంటే చాంద్రమాన కాలం ప్రారంభమయ్యే రోజున అప్పచెప్తాడు. కాబట్టి ఆ రోజున మనం ఉగాదిగా జరుపుకుంటూ ఉంటాం. తర్వాత ఈ ఉగాది పండుగ విశిష్టత మనం చూసినట్లయితే మనకి ఈ ఉగాది పండుగ రోజున పంచాంగ శ్రవణం జరుపుకుంటారు. పంచ అంగం అంటే 5 రకాల అంగాలతో ఉన్న దాన్ని మనం పంచాంగం అంటాం. అవి తిథి, వార, నక్షత్ర, యోగ, తర్వాత కరణాలను వివరించేదే పంచాంగం. ఈ 5 రకాల అంగాలను గురించి మనకి పంచాంగ శ్రవణంలో చెప్తారు. ఈ ఉగాది రోజున పంచాంగ శ్రవణం ద్వారా పంచాంగాన్ని తెలుసుకొని మనం వార్షిక సంవత్సరం యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయి, దోష ఫలాలు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఎలా నివారించుకోవాలి, మన జీవిత గమనం ఏ విధంగా ముందుకు సాగింప చేయాలనేది పంచాంగం ద్వారా మనం తెలుసుకుంటాం. ఈరోజు పండగ రోజున వేద ఋషులు, తర్వాత అవధానులు ఈ పంచాంగ శ్రవణాన్ని మనకి చెవుల విందుగా ఆలకింప చేస్తారు. దాంట్లో లోటుపాట్లన్నీ మనకి చక్కగా వివరిస్తారు. అవన్నీ తెలుసుకొని మనం పండగని ఇష్టపూర్వకంగా ప్రీతిపూర్వకంగా జరుపుకుంటూ ఉంటాం. ఈ విధంగా మనం ఉగాది పండుగ రోజున పర్వదినాన మనం పండగని బంధుమిత్రులతో కలిసి ఆనందభరితంగా జరుపుకుంటాం. ఆ రోజు నుంచే మనం నూతన సంవత్సర వేడుకలను కూడా ప్రారంభించుకుంటూ ఉంటాం. ఈ విధంగా ఈ ఉగాది పండుగ యొక్క విశిష్టత గురించి, పురాణ కథల్లో ఉన్న అంశాల గురించి మీకు పూర్తిగా వివరించానని ఆశిస్తూ, ఉగాది పచ్చడిని శాస్త్రాలలో నింబి కుసుమ భక్షణం, అశోక కడిక రాసనం అంటారు. ఋతు మార్పుల వల్ల కలిగే వాత, కఫ, పిత్త దోషాలను నివారించే ఔషధంగా ఉగాది పచ్చడిని మనం పేర్కొంటారు. ఉగాది పచ్చడిలో మనం చూసినట్లయితే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రకముగా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ముందుగా మామిడి ముక్కలు తీసుకున్నట్లయితే మామిడి ముక్కల్లో విటమిన్ ఏ ఉంటుంది. అది కంటి దోషాలు నివారిస్తూ ఉంటుంది. తర్వాత మనకి వగరుతో ఉండి మన శరీరంలో ఉన్న జీర్ణ సమస్యలను నివారించడంలో, తర్వాత మన రక్తాన్ని శుద్ధి చేయడంలో మనకి మామిడి ముక్కలు ఉపయోగపడుతూ ఉంటాయి. అలానే మిరియాలు, ఇవి కారానికి ప్రతీకగా ఉంటాయి. ఈ మిరియాలు మనం ఉగాది పచ్చడిలో కలుపుకోవడం వల్ల ఇది మన శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడమే కాకుండా రక్తాన్ని శుద్ధి చేసి మంచి రక్తాన్ని హృదయానికి అందించడంలో, తర్వాత హృదయ సంబంధించిన వ్యాధులను నివారించడంలో మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇక చింతపండులో విటమిన్ సి ఉంటుంది. ఇది దంతాలు, చిగుర్లు ఆరోగ్యంగా ఉంచడానికి, చిగుర్ల వెంట రక్తస్రావాన్ని నివారించడంలో, తర్వాత ముఖం మీద, నాలుక మీద పొక్కులు రాకుండా ముఖం సౌందర్యవంతంగా ఉంచడంలో, శరీర సౌందర్యాన్ని కాపాడటంలో, తర్వాత మన శారీరక అలసటని తొలగించి శరీరాన్ని ఉత్తేజవంతంగా ఉంచడంలో, చురుకుగా ఉంచడంలో, మన ఆలోచన శక్తిని పెంచడంలో మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. అలానే బెల్లంలో కూడా విటమిన్ ఏ ఉంటుంది. దీన్ని అనేక పదార్థాలలో వాడుతూ ఉంటారు. ఇది మనకు మంచి జ్ఞాపక శక్తిని కలిగిస్తూ ఉంటుంది. బెల్లంలో ఉన్న విటమిన్ ఏ వల్ల మనకి శరీరంలో కంటి దోషాలు నివారించబట్టమే కాకుండా
బ్రెయిన్ చురుకుగా ఉంటుంది, ఆలోచన శక్తి పెరుగుతూ ఉంటుంది, మనం యాక్టివ్గా ఉంటాం. రక్తంలో ఉన్న కొవ్వుని కరిగించి రక్తాన్ని శుద్ధి చేస్తూ ఉంటుంది. శరీరం రక్త సరఫరాకి ఎలాంటి ఆటంకం లేకుండా మనకి ఉపయోగపడుతూ ఉంటుంది. తర్వాత మూత్రపిండాలలో ఆరోగ్యవంతంగా ఉంచడంలో సహాయం చేస్తూ ఉంటుంది. అలానే ఇక ఉప్పు మనకు చూసినట్లయితే సోడియం క్లోరైడ్, ఇది ఉప్పులో సోడియం ఉంటుంది. ఇది మన శరీరంలో దంతాల్ని, ఎముకల్ని దృఢంగా ఉంచడానికి, ఆరోగ్యవంతంగా ఉంచడానికి సహాయపడుతూ ఉంటుంది. తర్వాత మనిషి శరీరం బలంగా ఉండడానికి, తర్వాత యాక్టివ్గా ఉండడానికి, ఉత్తేజంగా ఉండడానికి, తర్వాత దృఢంగా ఉండడానికి, తర్వాత శరీర ఎముకలు గట్టిగా ఉండడానికి మనకి ఇది ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది ఎక్కువ తీసుకున్న మనకి బీపీ వంటి లక్షణాలు కలుగుతాయి. కాబట్టి మనకి ఎంత అవసరం అంత మేరకే దీన్ని మనం గ్రహించాలి. అలానే మనం కొన్ని చోట్ల ఉగాది పచ్చడిలో అరటి పండు ముక్కలను కూడా కలుపుతూ ఉంటారు. ఈ అరటిలో కూడా విటమిన్ ఏ ఉంటుంది. దీన్ని తినడం వల్ల కూడా మనిషి కంటి దోషాలు నివారించబడి మనిషి యొక్క ఆలోచన శక్తి పెరుగుతుంది. తర్వాత బ్రెయిన్ చురుకుగా ఉంటుంది, మనిషి ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటాడు. తర్వాత శారీరకంగా సమస్యలు లేకుండా మంచి ఆరోగ్య ఆయుష్ కలిగి ఉంటాడు. తర్వాత ఇక ఉగాది పచ్చడిలో కలిపే వేప పూత మనకు తెలుసు. వేప సర్వరోగ నివారిణి, అన్ని రోగాలకి నివారించే శక్తి వేపలో ఉంటుంది. వేప చెట్టులో ఉన్న అన్ని వేప ఆకులు, వేప పూత, వేప కాయలు, వేప కొమ్మలు అన్నీ మనకి ఆరోగ్యాన్ని చేకూర్చేవే. సో అలాంటి మంచి ఆరోగ్యదాయకమైన ఔషధ గుణం కలిగిన వేప ఆకుని మనకి ఉగాది పచ్చడి కలిపి తీసుకోవడం వలన మన శరీరంలో ఉన్న సర్వరోగాలు నివారించబడి మనం ఆరోగ్యంగా తర్వాత యాక్టివ్గా, ఉల్లాసంగా, ఉత్సాహంగా, చురుకుగా ఉండగలుగుతాం. తర్వాత వేపాకులను ఉగాది రోజున గుమ్మాన్ని కట్టుకోవడం ద్వారా కలుషితమైన బ్యాక్టీరియాలన్నీ కూడా నశించిపోయి స్వచ్ఛమైన గాలిని మన ఇంట్లోనికి మనం పీల్చుకోగలుగుతాం. దానివల్ల మనం శారీరకంగా ఆరోగ్యంగా ఉంటాం. ఇక ఉగాది పచ్చళ్ళలో కలిపే ఇలా అన్ని రకాల పదార్థాలు మనకి అనేక రకాల ఆరోగ్య సమస్యలు నివారించి మనకి దీర్ఘాయుష్ని ప్రసాదించడంలో ఉగాది పచ్చడి మనకి ఎంతో మేలు చేస్తుంది. ఉగాది రోజు నుంచి శ్రీరామనవమి వరకు కూడా ఈ పచ్చడిని తింటూ ఉండాలని అంటుంటారు. కారణం ఏంటంటే ఈ ఉగాది పచ్చడిలో ఉపయోగించే బెల్లము మనకి మన జీవితంలో విజయానికి, తర్వాత సుఖానికి, తర్వాత సంతోషానికి ప్రతీక. అలానే ఉగాది పచ్చడిలో ఉండే చేదు వేసవి కాలంలో ఉండే కష్టాలని, నష్టాలని, ద్వేషాలని ప్రత్యేకంగా చెప్పుకుంటారు. ఈ రెండింటిని సమపాలలో కలిపి మనం తీసుకోవడం ద్వారా మన జీవితంలో ఎదురయ్యే అనేక రకాల కష్టాలని, నష్టాలని, బాధల్ని మనం భరిస్తూ సుఖ సంతోషాలని ఆనందంగా స్వీకరిస్తూ కష్ట సుఖాలన్నింటినీ కూడా సమపాలనలో స్వీకరించి మన జీవితాన్ని ఆనందమయంగా గడుపుకోవాలని, గమనింపజేయాలని ఈ ఉగాది పచ్చడి చూసిన ద్వారా మనకు తెలుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ కాన్సెప్ట్ మీకు నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెట్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అన్ని విషయాలు మీకు ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటాయి. మా ఛానల్ని ఆదరిస్తూ ఉన్న ప్రతి సబ్స్క్రైబర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ లక్ష్మణ్ ఏకాంబరం.